సరే మీరు అన్నట్టు కాంప్రమైజ్ అనే పదం వస్తే హరీష్ రావు 10 రూపాయల దొంగ, మేము ₹1,00,00,000 దొంగను పట్టుకోవాలనుకుంటున్నాం. సో 10 రూపాయల దొంగ దొరికినప్పుడు ఏం చేస్తామంటే అతన్ని మా దిక్కు తిప్పుకుంటాం, తిప్పుకొని ఆ ₹1,00,00,000 దొంగ కూడా చూపించరా భయ్య అని అడుగుతాం. అదే క్రమంలో నేను వాడుతున్నాం అనుకోండి, బట్ గవర్నమెంట్ ఎక్కడ కూడా నాకు ఫోన్ ట్యాపింగ్ లో సపోర్ట్ చేయలేదు. ఒక్కరే ఒకరు సపోర్ట్ చేసారు, జెన్యున్ గా పోలీసులు గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో సివి ఆనంద్ గాని జూబ్లీహిల్స్ ఏసీపీ గాని పారదర్శకంగా నేను చెప్పింది ఏదైతుందో అదంతా కోర్టులో పెట్టారు. ఇక కోర్టులో ఏం జరిగిందో నాకు తెలియదు, ఎందుకంటే ఇలా కోర్టుల మీద ప్రజలకు కూడా విశ్వాసం పోతుంది. ఎందుకు పోతుందంటే నేను ఇది కండెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని కూడా అనొచ్చు, కానీ అయినా చెప్తా, యశ్వంత్ వర్మ ఢిల్లీ హైకోర్టులో పనిచేసే ఒక జడ్జి ఇంట్లో ₹1,00,00,000 దొరికినాయి. పాపం ఆయన అప్పుడే అయిన డీల్ ఉన్నట్టుంది, అవి తీసుకుపోయి ఏందో ఇంకా పార్సల్ కానట్టున్నాయి, దొరికిపోయినాయి. ఇది హైకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కొట్టేసింది 20వ తారీఖు, అక్కడ ఢిల్లీలో దొరికింది 24వ తారీఖు. ఇవి చూసినప్పుడు ఏమైపోతుంది అంటే సమాజంలో న్యాయ వ్యవస్థ మీద ప్రజలకి నమ్మకం పోతుంది. ఇప్పుడు చక్ర గారు ఏమున్నది, ఒక 10 కోట్లు ఇస్తారా చక్రి, 20 కోట్లు ఇస్తా అంటే నేను వినా అనుకో, నా పైన కొంటాడు, నా కింద కొంటాడు. ఈ చూసేటోడు చక్రధర్ గారు కాంప్రమైజ్ అయింది అంటాడు. అరే బాబు, మేము సర్దార్ సర్వాయి పాపన వారసులం, నేను రేణుకా ఎల్లమ్మ మా కులదేవత, మా ఇంటి దేవత, ఆ అమ్మవారి మీద ప్రమాణం చేసి చెప్తున్నా. నేను ఇప్పటి వరకు హరీష్ రావుతో మాట్లాడలే, హరీష్ రావుని 1-2 సార్లు దగ్గరికి వెళ్ళి చూసినా, ఆడు నాకు రూపాయి ఇచ్చింది, ఎంగిల్ చేత్తో కాకింగ్ కొట్టనోడు, అలా డ్రైవర్ ఇంట్లో కూడా చస్తే 10,000 శాతగానోడు 50 కోట్లు ఇచ్చిండు, 10 కోట్లు. ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది.